హలో, వనజాక్షి నీ నెంబర్ ఇచ్చింది. చెప్పింది మేడం. మీ మావయ్య గారికి మసాజ్ చేయాలంట కదా? అవును. మీరు ఏ ఏరియాలో ఉంటారు మేడం? మియాపూర్. మియాపూరా? చాలా దూరం కదా మేడం. అంత దూరం వచ్చి వెళ్ళడానికి నాకు టైం సరిపోదు మేడం. మా చెల్లెలుంది, తను కూడా అలాంటి పేషెంట్స్కి మసాజ్ చేస్తూ ఉంటుంది. నేనే నేర్పించాను. కావాలంటే తనతో మాట్లాడతాను మేడం. అవునా? ఒక్క నిమిషం మేడం, కాన్ఫరెన్స్ కలుపుతాను. హలో, సత్యమన్నయ్య. అమ్మా తులసి, పనిలో ఉన్నావా? అవునన్నయ్య, చెప్పండి. నాకు తెలిసిన మేడం లైన్లో ఉన్నారమ్మా, ఆవిడతో ఒకసారి మాట్లాడు. అవునా? నమస్కారం మేడం. నమస్తే. పక్షవాతం వచ్చి మంచాన పడ్డ వాళ్ళకి నువ్వు మసాజులు చేస్తావంట కదా? అవును మేడం, కానీ ప్రస్తుతం కుదరదు మేడం. కుదరదా? ఎందుకు కుదరదు? అంటే కొంచెం పర్సనల్ పనుల్లో బిజీగా ఉన్నాను మేడం. పర్సనల్ పనులంటూ చేసే పని మానేస్తే ఎలాగా? అంటే ఫుల్ టైం నేను పనిలో ఉండనండి, అప్పుడప్పుడు చేస్తుంటాను. అవునా? హలో సత్యం, చెప్పండి మేడం. మీ చెల్లెలికి కుదరదు అంటుంది కదా, ఏం చేస్తావు? మా ఆవిడ చెప్పాక ఏదో ఒకటి చేయాలి కదా మేడం. నేను ఎలాగోలా టైం సెట్ చేసుకుని వస్తాను మేడం. ఓకే, మరి రేపు మార్నింగ్ ఒకసారి ఫోన్ చేసి వచ్చి నన్ను కలు. అలాగే మేడం, ఉంటాను మేడం. అమ్మ తులసి, ఉంటానమ్మా. అలాగే అన్నయ్య. ఈవిడ గొంతు ఎక్కడో విన్నట్టుందే. అవునా? తెలీదా? ఓకే, ఉంటాను. ఎవరకిల్ బాబు ఫోను? అన్నయ్య ఫ్రెండు వీరేష్ గారు. అశోక్ అన్నయ్య ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అన్నయ్య కొత్త నెంబర్ ఆయనకి ఏమైనా తెలిసేమోనని ఫోన్ చేశాను. తెలీదని చెప్పారు. బావగారి ఫ్రెండ్స్ ఇంకెవరైనా మీకు తెలుసా? వాళ్ళకు కూడా ఫోన్ చేసి కనుక్కోండి. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, ఎవ్వరికీ కొత్త నెంబర్ తెలియదంట. అఖిల్ బాబు, బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కొత్త అడ్రస్ తెలుస్తుందేమో. ఇంకా అడ్రస్ చేంజ్ చేయలేదంట, వెళ్ళి కనుక్కున్నాను. పోనీ ఇంట్లో పని వాళ్ళకి ఫోన్ చేస్తే కొత్త అడ్రస్ తెలుస్తుందేమో. ఆ ప్రయత్నం కూడా చేశాను శ్యామ, ఉపయోగం లేకుండా పోయింది. కొత్త అడ్రస్ ఎవ్వరికీ తెలియకుండా వదిన చాలా జాగ్రత్త పడింది. అయినా సరే మనం తెలుసుకోవాలి, కొత్త ఇంటి అడ్రస్ ఎలాగోలా తెలుసుకోవాలి. అఖిల్ బాబు, ఒక పని చేద్దామా? ఏంటి శ్యామ? ఐశ్వర్య అక్క రోజు ఫ్యాక్టరీకి వస్తుంది కదా, సాయంత్రం అక్క ఫ్యాక్టరీ నుంచి బయలుదేరే టైంకి మారు వేషంలో అక్కడ కాపలా కాసి అక్కను ఫాలో అయితే కొత్త ఇంటి అడ్రస్ తెలుస్తుంది కదా. గుడ్ ఐడియా శ్యామ, రేపే ఆ పని చేస్తాను. ఆ కొత్త ఇంటి అడ్రస్ తెలుసుకుంటాను. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఐడియా ఇచ్చావు. నాకు కాదు అఖిల్ బాబు, అటువంటి ఆలోచన నాకు కలిగేలా చేసినందుకు కన్నయ్యకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నమస్తే మేడం, నా పేరు సత్యం. నువ్వేనా వనజాక్షి భర్తవి? అవును మేడం. ఓకే, విషయానికొస్తే మా మావయ్య చాలా రోజుల నుంచి మంచాన పడున్నారు. కాళ్ళు చేతులు పనిచేయం, మాట పలుకు ఉండదు. గతంలో ఎవరో ఆయనకి ఆయిల్ మసాజ్ చేస్తే కొద్దిగా గుణం కనపడింది. అందుకని మళ్ళీ అదే ట్రీట్మెంట్ ఇప్పించాలని మా అత్తయ్య గారు నస పెడుతున్నారు. ఎవరో డాక్టర్ని పిలిపించి
ట్రీట్మెంట్ ఇప్పించటం ఎందుకు డబ్బులు దండగా? నువ్వు మసాజులు చేస్తావని వనజాక్షి చెప్పింది. చేస్తావు కదా? చేస్తాను మేడం, కాకపోతే డాక్టర్ చెప్పిన ఆయిల్తో మసాజ్ చేస్తుంటాను. ఇప్పుడు నేనిచ్చిన ఆయిల్తో నువ్వు మసాజ్ చేయాలి. ఏం ఆయిల్ మేడం అది? నీలగిరి నుంచి తెప్పించారా? నీకు అనవసరం. నేను ఒక ఆయిల్ ఇస్తాను, దాంతో నువ్వు మసాజ్ చేయాలి. కుదురుతుందా కుదరదా? కుదరకపోతే చెప్పు, వనజాక్షికి ఫోన్ చేస్తాను. కుదురుతుంది మేడం, చేస్తాను. వన్ మోర్ థింగ్, నువ్వు డాక్టర్ అని మా అత్తయ్యకి చెప్తాను. డాక్టర్ నని చెప్పారా? అలా చెప్తేనే ఆవిడికి తృప్తిగా ఉంటుంది. కానీ అలా చెప్పడం ఏ నీకు ఇష్టం లేదా? చెప్పు, వనజాక్షికి ఫోన్ చేస్తాను. వద్దు మేడం, వద్దు. డాక్టర్ ననే చెప్పండి. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు మా ఇంట్లో మా మావయ్య గారికి ఆయిల్ మసాజ్ చేస్తున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి చెప్పకూడదు. చెప్తే మీరు మా వనజాక్షికి చెప్తారు అంతేగా? అంతేకాదు, నీ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటాను. ఓకే? ఓకే మేడం. సరే, రేపు మార్నింగ్ నాకు ఫోన్ చేయి. అడ్రస్ చెప్తాను, ఇంటికొచ్చి ట్రీట్మెంట్ మొదలుపెట్టు. ఓకే మేడం, వస్తాను మేడం. ఏంటి వదిలి ఇంకా బయటికి రాలేదు? హలో శ్యామ. హలో అఖిల్ బాబు, ఐశ్వర్య అక్కని ఫాలో అవుతున్నారా? ఫ్యాక్టరీ ముందు వెయిట్ చేస్తున్నాను శ్యామ. వదిలి ఇంకా బయటికి రాలేదు. వదిన బయటికి రాగానే ఫాలో అవుతాను. ఆవిడ మిమ్మల్ని గుర్తుపట్టకుండా జాగ్రత్తగా ఉండండి. సరే శ్యామ. ఎందుకైనా మంచిది, గేటుకి కొంచెం దూరంగా ఉండండి. గేటుకి నేను దూరంగానే ఉన్నా శ్యామ. ఇంకొక ముఖ్యమైన విషయం అఖిల్ బాబు. ఏంటి శ్యామ? అక్కని మీరు ఫాలో అయ్యేటప్పుడు మరీ దగ్గరగా ఫాలో అవ్వకండి. ఎందుకంటే హలో, ఆవిడ్ని కలిసావా? కలిసి మాట్లాడాను. ఎందుకు మాట్లాడావు? నువ్వు చెప్పిన రేటుకి మాట్లాడాను. సరేనా? సర్లే, మాట్లాడావు కదా, అయితే పర్లేదులే. ఏంటి పర్లేదు? రోజు అంత దూరం వెళ్ళి రావాలంటే నాకెంత కష్టం. ఈ వయసులో కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతావు? ముసలోడు అయ్యాక కష్టపడతావా? అర్థమైంది కదా? ఫోన్ పెట్టే. అలాగే శ్యామ, నా జాగ్రత్తలో నేను ఉంటాను. అలాగే అఖిల్ బాబు, జాగ్రత్త. సరే. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఏ మాత్రం తేడా జరగకూడదు. ఓకేనా? ఓకే మేడం. ఆ బైక్ మీద ఉన్న వ్యక్తిని చూస్తుంటే అఖిల్లా అనిపిస్తున్నాడు. ఏంటి నన్నే ఫాలో అవుతున్నాడు? నో డౌట్ అతను నన్నే ఫాలో అవుతున్నాడు. ఎస్, ఖచ్చితంగా అతను అఖిలే.
డ్రైవర్ యూటర్న్ తీసుకో. అనుమానం లేదా, అఖిల్ అడ్రస్ కనుక్కోవడం కోసం నన్ను ఫాలో అవ్వడానికి వచ్చాడు. వనజా, వనజా, ఏంటి? కాసిన మంచినీళ్ళు తీసుకురా. ఊరంతా తిరిగి తిరిగి గుమ్మం దాకా వచ్చిన వాడివి లోపలికెళ్ళి మంచినీళ్ళు తీసుకొని తాగలేవా? రోజు రోజుకి నీకు బద్ధకం బాగా ఎక్కువైపోతుంది. బద్ధకమా? నాకా? మరి నాకా? రోజుకి అన్ని గంటలు కష్టపడుతున్నా నాకు బద్ధకం అని నువ్వే అనాలి. నేను కాకపోతే ఇంకెవరు అంటారట నిన్ను? ఇంతకీ ఆ మసాజ్కి ఎప్పటి నుంచి వెళ్ళాలి? రేపటి నుంచే వెళ్ళాలి. రేపు వెళ్ళంగానే అడ్వాన్స్ అడిగి తీసుకో. అలాగే అడుగుతాను, కానీ వాళ్ళు ఇవ్వాలిగా. ఇచ్చేదేంటి? గట్టిగా అడిగితే వాళ్లే ఇస్తారు. అవసరం వాళ్ళది. సరే, తీసుకుంటాను. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళ మసాజ్కి వెళ్ళాలి నువ్వు, గుర్తుపెట్టుకో. వెళ్ళక చస్తానా? వెళ్ళకపోతేనే చస్తాను నీ చేతుల్లో. చాలే సంబరం. ఎవరన్నా వింటే నిజం అనుకుంటారు. అన్నయ్య ఆ, ఇదిగోండి మంచినీళ్ళు. చాలా దూరం వెళ్ళి మసాజ్ చేసి రావాలి. దూరమైనా వెళ్ళి చేయడం అంత సమస్య కాదమ్మా. ఎందుకో ఆ ఆయుర్వేద మసాజ్కి వెళ్ళబుద్ధి కావడం లేదు. అదేంటన్నయ్య అలా అంటారు? అలాంటి పేషెంట్స్కి న్యాచురల్ వైద్యం చేయడం మీకు చాలా ఇష్టం కదా. మన వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుందని మీకు చాలా సంతోషమని చెప్తుంటారు కదా. ఈ కేసులో అలా సంతోషించే అవకాశం లేనట్టుగా ఉందమ్మా. మనం వాడే ఆయిల్స్ వాడకూడదు అంటున్నారు. వాళ్ళేవో ఆయిల్స్ ఇస్తారంట, వాటితోనే ఆయుర్వేద వైద్యం చేయాలంట. తీరా ఆయిల్స్ పనిచేయకపోతే నేను సరిగ్గా చేయలేదన్న మాట వస్తుంది. మాట పడ్డా కూడా పర్లేదమ్మా, కానీ పేషెంట్కి నయం కాకపోతే ఎలా చెప్పు? అది నా బాధ. నేనెంత బాధపడుతున్నా సరే వెళ్ళి ఆయుర్వేద మసాజ్ చేయాల్సిందే అని పట్టుబడుతుంది మీ వదిన. వస్తానమ్మా. మళ్ళీ ఎక్కడికన్నయ్య? ఇంకో మసాజ్కి టైం అయిందమ్మా. మీ వదిన గ్యాప్ ఇవ్వదు కదా. వస్తానమ్మా. పాప అన్నయ్యని డబ్బు సంపాదించే యంత్రంలో చూస్తుంది వదిన. అఖిల్ బాబు, తెలిసిందా? కొత్తింటి అడ్రస్ తెలిసిందా? లేదు శ్యామ, తెలియలేదు. తెలియలేదా? అంటే ఐశ్వర్య అక్కని ఫాలో అయ్యి వెళ్ళడం కుదరలేదా మీకు? ఫాలో అయ్యి వెళ్ళాను, కానీ వదినికి తనని ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పి డౌట్ వచ్చినట్టుంది. సడన్గా కారు ఆపేసింది. నేను కూడా ఆగిపోయాను. తను మళ్ళీ ముందుకు మూవ్ అయ్యాక బండి మూవ్ చేశాను. దాంతో ఇంకా అనుమానం వచ్చినట్టుంది. వెంటనే కార్ రివర్స్ చేసుకుని వెనక్కి రాబోయింది. ఎలాగోలా తన కంటపడకుండా నేను తప్పించుకుని వచ్చేసాను.
అయ్యో, అక్కని ఫాలో అయి వెళితే అడ్రస్ దొరుకుతుందనుకొని చాలా ఆశపడ్డాను. ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయింది. రేపటి నుంచి అక్క ఫ్యాక్టరీ నుంచి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. అవును శ్యామ, ఇంకా వదిలిని ఫాలో అయి వెళ్ళి ఆ అడ్రస్ కనుక్కోలేం. ఇంకా ఎవరి ద్వారా మనం ఆ కొత్తింటి అడ్రస్ కనుక్కోగలం? అదే ఆలోచిస్తున్నాను. అఖిల్ బాబు, తెలుసుకోవచ్చు. కొత్త ఇంటి అడ్రస్ మనం తెలుసుకోవచ్చు. ఎలా? ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా ఏ లగేజ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు లగేజ్ తీసుకువెళ్ళి ఉంటారు కదా. అవును. ఆ చుట్టుపక్కల ఉన్న లగేజ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వెళ్తే కొత్తింటి అడ్రస్ తెలిసే అవకాశం ఉంది మనకి. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. ఖచ్చితంగా ఆ చుట్టుపక్కలున్న లగేజ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళని కలిసామంటే ఎవరో ఒకరి ద్వారా ఖచ్చితంగా కొత్త ఇంటి అడ్రస్ మనకు తెలుస్తుంది. అఖిల్ బాబు, హ్మ్? భోజనం వడ్డించమంటారా? ఆ, ఇంకా వర్క్ కాలేశ్యామా, ఇంకో 1 అవర్ పట్టేలా ఉంది. నువ్వు వెళ్ళి తినేయకూడదు? మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అఖిల్ బాబు? పర్లేదులే, మీ వర్క్ అయిపోయాకే తిందాం. ఆ వర్క్ ఏదో నాకు నేర్పించొచ్చు కదా. నీకా? ఎందుకు? ఎందుకేంటి, నాకు కూడా నేర్పించారనుకోండి, మీకు కూడా కొంత పని తక్కువ అవుతుంది కదా. నాకు పని తగ్గడం కాదు, నీకు పని పెరుగుతుంది. ఏం పెరగదు. ప్లీజ్ అఖిల్ బాబు, నేర్పించండి ప్లీజ్. ఓకే, నేర్పిస్తాను. ఇలా కూర్చో. ఇదేంటి చందు ఫోన్ చేస్తున్నాడు? హలో సార్, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ప్రాబ్లమా? ఏంటి? పంజగుట్ట సెంటర్లో మన కార్ ట్రబుల్ ఇచ్చింది సార్. లోపల ప్యాసింజర్ ఉన్నారు. పంజగుట్టలోనా? ఎక్కడా? సాయిబాబా టెంపుల్ దగ్గర సార్. 1 మినిట్. అక్కడ దగ్గరలోనే మన వెహికల్ ఉంది. 2 మినిట్స్లో వెహికల్ అక్కడికి పంపిస్తాను. ఓకే సార్. ఒకసారి ప్యాసింజర్కి ఫోన్ ఇవ్వు. అలాగే సార్. సార్, మా సార్ మీతో మాట్లాడతారంట. హలో. హలో. సారీ ఫర్ ద ట్రబుల్ సార్. ఇట్స్ ఓకే. ఒక 2 మినిట్స్లో మా వెహికల్ ఒకటి మీ దగ్గరకు వస్తుంది సార్. మీరు దాంట్లో వెళ్ళిపోవచ్చు. 2 మినిట్స్ సార్? అవును సార్, ఎగ్జాక్ట్గా 2 మినిట్స్లో వస్తుంది. ఆల్రెడీ డ్రైవర్కి మెసేజ్ కూడా సెండ్ చేశాను. కరెక్ట్గా 2 మినిట్స్లో మీ దగ్గర ఉంటాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ మోస్ట్ వెల్కమ్ సార్. మీ కంపెనీ పనితనం గురించి విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ప్యాసింజర్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. తొందరలోనే మీ కంపెనీ నెంబర్ 1 ప్లేస్లో నిలబడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డ్రైవర్కి ఒకసారి ఫోన్ ఇస్తారా? షూర్, ఇదిగో మాట్లాడు. హలో సార్. 2 మినిట్స్లో మన వెహికల్ అక్కడికి వస్తుంది. ఆ ప్యాసింజర్ని ఆ వెహికల్ ఎక్కించి పంపించాక నువ్వు ఇమ్మీడియట్గా మన మెకానిక్కి ఫోన్ చేసి ఆ కార్ రిపేర్ చేయించు. అలాగే సార్. రిపేర్ అవటం లేట్ అయ్యేటుంటే వెంటనే ఆ విషయం కార్ ఓనర్కి ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. పొజిషన్ ఎప్పటికప్పుడు నాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. అలాగే సార్. రిపేర్ మరీ లేట్ అయ్యేట్టుంటే ఆ కార్ ఓనర్ డ్యూటీ అయిపోయే టైంకి ఆయన దగ్గరికి మన వెహికల్ ఇంకోటి పంపిస్తాను. ఆయన దాంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే? ఓకే సార్. ఓకే, బాయ్. బాయ్ సార్.
మీ ఓనర్ గారు చాలా మంచి వ్యక్తిలా ఉన్నారే, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించేలా లేరు. అవును సార్. లక్కీగా ఏరియాలో మన వెహికల్ ఉంది కాబట్టి ప్యాసింజర్కి ఏ ఇబ్బంది కలగలేదు. అంతా ఆ కన్నయ్య దయ. నమస్తే మేడం. వచ్చావా? పద. ఆ, ఆయిల్స్ ఏమీ తీసుకురాలేదు కదా? తీసుకొచ్చాను మేడం. తేవద్దని చెప్పాను కదా?